ఖైదీ నంబర్ 7697 అనే నంబర్ తో అల్లు అర్జున్ గారు ఒక నైట్ చెంచల్గూడ జైల్లో ఉండడం జరిగింది. తెలంగాణ స్టేట్ లో జరిగినటువంటి ఒక ఇష్యూ ఈ రోజు గ్లోబల్ నెట్వర్కింగ్ ఛానల్లో ఒక న్యూస్ గా మారింది. అల్లు అర్జున్ సంధ్య థియేటర్ కేస్ 4th డిసెంబర్ రోజు పుష్ప మూవీ చూస్తున్నటువంటి అల్లు అర్జున్ గారికి బయట రేవతికి తన కొడుకుకి అలా జరిగిందని తెలుసా తెలీదా? తెలిసినా కూడా సినిమా పూర్తి చేసుకొని వస్తాను చెప్పాడా? పోలీస్ వాళ్ళు రెడీ చేసినటువంటి 9.5 నిమిషాల వీడియో, ఈ వీడియోలో ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టి ప్లే చేయాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది? ప్రతి కేసులో పోలీస్ పనితనం ఇలానే ఉంటే మన సమాజంలో అన్యాయానికి లోబడిన సామాన్యులు ఉంటారా? ఎగ్జాక్ట్లీ ఇవే ప్రస్తుతం సంధ్య థియేటర్ అల్లు అర్జున్ గారి కేసులో నెటిజన్స్ కి ఉన్నటువంటి ప్రశ్నలు. సో మన వీడియో చూస్తున్నటువంటి వ్యూవర్స్ కి కొంతమందికి ఏం జరిగిందో తెలియకపోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా షార్ట్ కట్ ఫామ్ లో జరిగిందంతా కూడా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ మనం చూసుకోవాల్సింది 2 వర్షన్లు, ఒకటి పోలీస్ వర్షన్ అయితే ఒకటి అల్లు అర్జున్ గారి వర్షన్. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డిసెంబర్ 4th ఆర్టీసీ క్రాస్ రోడ్ సంధ్య థియేటర్ ఇష్యూ కి ముందు కొన్ని రోజుల ముందు గురించి మనం మాట్లాడదాం. అది ఒక సామాన్య మధ్య తరగతి కుటుంబం. భర్త భాస్కర్, భార్య రేవతి, కూతురు శాన్వి, కొడుకు శ్రీతేజ దిల్సుఖ్ నగర్ లో ఉంటారు. కొడుకు శ్రీతేజ వయసు 8 సంవత్సరాలు. అల్లు అర్జున్ గారి పెద్ద అభిమాని. గత కొన్ని నెలల నుండి పుష్ప 2 సినిమా కోసం ఎదురు చూస్తున్నాడు. కాలనీలో శ్రీతేజని పుష్ప అని పిలిచేవారు. పుష్ప 2 మొదటి రోజే చూడాలని నాన్నని గత 3 నెలలుగా అడుగుతున్నాడు. సో కొడుకు అడిగిన కోరికను కాదనలేక మొదటి రోజే చూపిద్దామని నాన్న నిర్ణయించుకున్నాడు. సినిమా బెనిఫిట్ షోస్ వీరు గవర్నమెంట్ నుంచి జియోస్ తెచ్చుకున్నారు, పర్మిషన్స్ తెచ్చుకొని చాలా క్లియర్ గా టికెట్ హైక్స్ కూడా చేసుకున్నారు అన్నమాట. ఒక టికెట్ వచ్చేసి 1100 బయట చెప్తున్నారు. మరి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడినట్టయితే ఆ భాస్కర్ అనే వ్యక్తి తన కుటుంబానికి ఒక్క టికెట్ 3000 అంటే 4 టికెట్లు 12,000 రేవంత్ రెడ్డి గారు చెప్పారు. వాళ్ళ తండ్రి ఫ్యామిలీ అందరికి కొనేసి డైరెక్ట్ గా ఆఫీస్ కి వెళ్ళి ఆఫీస్ నుంచి డైరెక్ట్ గా నేను థియేటర్ దగ్గరికి వస్తాను, వాళ్ళ వైఫ్ రేవతి గారు, కొడుకు, కూతురు మీరు ముగ్గురు కలిసి డైరెక్ట్ థియేటర్ దగ్గరికి రండి, సాయంత్రం మనం అక్కడ కలుద్దాం భాస్కర్ గారు చెప్పారు. సీన్ కట్ చేస్తే సంధ్య థియేటర్ లో టికెట్ తీసుకొని వచ్చిన క్రౌడ్ కన్నా టికెట్ తీసుకోకుండా అల్లు అర్జున్ గారి పుష్ప 2 సెలబ్రేషన్స్ చూడడానికి వచ్చిన పబ్లిక్ ఎక్కువ, వేలాది మంది వచ్చారు. ఇక్కడ తన పాపని ఉంచడం కరెక్ట్ కాదు అనుకొని తండ్రి భాస్కర్ తన పాపను తీసుకొని తన ఇంటి దగ్గర డ్రాప్ చేయడానికి వెళ్ళాడు. ఇంటి దగ్గర పాపని డ్రాప్ చేసి రిటర్న్ వచ్చే లోపే మీకు కనిపిస్తున్నటువంటి సీన్ అంతా జరిగిపోయింది. సో తన తండ్రి వచ్చిండు, రేవతి వాళ్ళ వైఫ్ కి కాల్ చేస్తున్నాడు, తన వైఫ్ కాల్ లిఫ్ట్ చేయట్లేదు. ఒక పోలీస్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి భార్య కాల్ లిఫ్ట్ చేయట్లేదు అని చెప్పడంతో చిన్న వీడియో వచ్చి చూపించి ఇది మీ కొడుకేనా అని చెప్పి చూపించింది. అది చూసేసరికి అందులో వాళ్ళ కొడుకు శ్రీతేజ పడిపోయి ఉన్నాడు. ఇక్కడ మాత్రం పోలీస్ వాళ్ళు చేసినటువంటి పనికి నేను హ్యాట్స్ ఆఫ్. వెంటనే స్పందించి కావాల్సినటువంటి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసేసి వాళ్ళు సిపిఆర్ చేయడం స్టార్ట్ చేశారు. ఇదే క్రమంలో మా బాబు ఎక్కడ ఉన్నాడు అంటే హాస్పిటల్లో ఉన్నాడు, వెళ్దాము, మీరు ఏం టెన్షన్ తీసుకోవద్దు, బాబు సేఫే అని చెప్పారంట. అంతలోపే ఇంకొక పోలీస్ ఈమె కూడా తన ప్రాణం ఆ తొక్కిసలాటలో ఆ ఊపిరి ఆడక అని చెప్పి చెప్పడం జరిగిందంట. తిను నా భార్య అని చెప్పి అక్కడికక్కడే భాస్కర్ కుప్పగొలిపోయిండు. తనకి ఇంతే తెలుసు. సంధ్య థియేటర్ వాళ్ళు పోలీస్ వాళ్లకు పర్మిషన్ కోసం మేము అడిగినాము, ఆ రోజు అల్లు అర్జున్ గారు వాళ్ళ ఫ్యామిలీ సినిమా చూడడానికి వస్తున్నారు, మీ బందోబస్తు కావాలి అని అడిగినట్టు ఏదో లెటర్ మాత్రం వీళ్ళ దగ్గర ఉందని ప్రూవ్ చేస్తున్నారు. పోలీస్ వాళ్ళు ఏమంటున్నారు, మాకు ఎలాంటి లెటర్ కూడా ఇవ్వలేదు అని స్టార్టింగ్ లో అన్నారు. కొన్ని రోజుల తర్వాత లేదు మేము ఈ లెటర్ ని రిజెక్ట్ చేసేసినాము, రిజెక్ట్ లెటర్ కూడా మా దగ్గర ఉంది అని చెప్పి వాళ్ళు కూడా ఇంకో లెటర్ చూపిస్తున్నారు అనమాట. అక్కడ ఇన్స్పెక్టర్ రాజు నాయక్ గారు ఉన్నారు, ఏసీపీ రమేష్ గారు ఉన్నారు, ఎస్ఐ మౌనిక గారు ఉన్నారు. ఈ కేసులో ప్రధానమైన పోలీస్ ఆఫీసర్ లాగా ముందు నిలబడ్డారు. 9:15 కి అల్లు అర్జున్ గారి వైట్ కార్ వచ్చింది, తర్వాత దాని వెనకనే ఒక బ్లాక్ కార్ వచ్చింది. 9:25 to 9:27 మధ్యలో భాస్కర్, శాన్వి అంటే వాళ్ళ కూతురు, తండ్రి, కొడుకు, తల్లి సపరేట్ అయినటువంటి విజువల్స్ మనకి ఈ టైంలో కనిపిస్తుంది. డిసెంబర్ 4th రోజు 9:30 కి రేవతి తన భర్త భాస్కర్ కి కాల్ చేస్తుంది. ఎగ్జాక్ట్ గా ముషిరాబాద్ మెట్రో స్టేషన్ చౌరస్తా ఆ 58th పిల్లర్ నుంచి మన అల్లు అర్జున్ గారు కార్ బయటికి వచ్చి అందరికి వేవ్స్ చేస్తూ హాయ్ చెప్తూ వెళ్ళిపోండి అని ఇలా ముందుకెళ్ళండి అని చెప్తూ అల్లు అర్జున్ గారు వచ్చినటువంటి విజువల్స్. ఇది పోలీస్ 9 minutes 30 seconds ఏదైతే వీడియో ఉందో ఆ వీడియోలో ఈ టైమింగ్స్ తోటి చూపిస్తున్నారు అనమాట. సో ఎగ్జాక్ట్లీ 9:45 కి అల్లు అర్జున్ గారు థియేటర్ లోపలికి ఎంట్రీ ఇస్తున్నటువంటి విజువల్స్ చాలా స్పష్టంగా పోలీస్ వాళ్ళు చూపిస్తున్నారు. వాళ్ళ ఫ్యాన్స్ అందరూ చూడడానికి, తనకు షేక్ హ్యాండ్ ఇవ్వడానికి, తను కలవడానికి తొక్కిసలాటలు జరిగిపోయినాయి, మీద పడిపోయినారు, సీట్లు ఎక్కి మరి అల్లు అర్జున్ గారికి కలవడానికి వెళ్తున్నారు. ఇదే క్రమంలో ఫ్యాన్స్ అందరూ ఒకటేసారి రావడంతో ఆ తొక్కిసలాటలోనే ఊపిరాడక 8 years బాబు శ్రీతేజ్ తన భార్య రేవతి పరిస్థితికి వచ్చారు అని చెప్పి పోలీస్ వాళ్ళు చాలా స్పష్టంగా విజువల్స్ ముందు పెట్టి టైమింగ్స్ తో సహా వాళ్ళు చూపించడం జరుగుతుంది. సో ఫైనల్లీ ఆ బాబుని దుర్గాబాయ్ దేశ్ముఖ్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ పట్టకపోవడం తోటి కిమ్స్ హాస్పిటల్ తరలించడం జరిగింది. అక్కడనే ట్రీట్మెంట్ జరుగుతుంది. వెంటిలేటర్ పైన బాబు ఉన్నాడు. అంటే అనారోగ్య పరిస్థితి నుండి ఆరోగ్యంగా మారాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఏసీ
ఏసీపీ గారు రమేష్ గారు, అక్కడ ఉన్నటువంటి అల్లు అర్జున్ గారి పర్సనల్ మనిషి మేనేజర్ సంతోష్, అల్లు అర్జున్ గారు వెంటనే తక్షణమే ఇక్కడ నుండి వెళ్లిపోవాలని కోరుకుంటున్నాం అని చెప్పడం జరిగింది. పోలీసు వాళ్ళు చెప్తున్నటువంటి వర్షం. మేమే వెళ్ళి లోపలికి వెళ్ళి చెప్తామని చెప్పారు. లోపలికి వెళ్లారు. వెళ్ళి ఇంకా కూడా స్పందించకపోవడం తోటి ఏసీపీ గారు వెళ్ళి డీసీపీ గారికి చెప్పడం జరిగింది. ఈ విధంగా వాళ్ళు డీసీపీ గారు ఎవ్వరి మాట వినకుండా డైరెక్ట్ గా నువ్వే లోపలికి వెళ్ళిపో. సో ఏసీపీ రమేష్ గారు డైరెక్ట్ గా లోపలికి వెళ్ళిపోయారు. అల్లు అర్జున్ గారికి చెప్పే ప్రయత్నం చేసిర్రు. ఇది పాయింట్ నోట్ చేసుకోండి. అల్లు అర్జున్ గారు నేను సినిమా పూర్తయ్యే వరకు బయటికి రాను, పూర్తి చేసుకొని వెళ్తాను అని చెప్పాడు అని చెప్తున్నారు అన్నమాట. ఇప్పుడు మీరు వెళ్ళకపోతే మిమ్మల్ని బలవంతంగా స్టేషన్ కి తీసుకెళ్లాల్సి ఉంటుంది. కరెక్ట్ గా 11:32 కి నేను లోపలికి వెళ్ళాను. 11:35 కి అల్లు అర్జున్ గారు బయటికి రావడం విజువల్స్ ఉన్నాయని చెప్పి డీసీపీ గారు చాలా స్పష్టంగా కమాండ్ కంట్రోల్ సెంటర్ లో జరిగినటువంటి ఈవెంట్ లో డీసీపీ గారు చెప్తున్నారు. బయటికి వెళ్ళిన తర్వాత కూడా 8 years బాబుకి ఒక అమ్మాయి చనిపోయిందనే పరిస్థితి చెప్పినాక కూడా అల్లు అర్జున్ గారు వెళ్ళేటప్పుడు నీ కార్ బయటకు వచ్చి సెకండ్స్ ఇస్తూ హాయిలు చెప్తూ బాయిలు చెప్తూ అక్కడ నుంచి వెళ్లిపోయాడని చెప్పి పోలీస్ వాళ్ళు చెప్తున్నారు. ఎగ్జాక్ట్ గా ఫ్రైడే రోజు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ నుంచి రాజు నాయక్ గారు అండ్ ఇంకొంతమంది వాళ్ళ సిబ్బంది డైరెక్ట్ గా అల్లు అర్జున్ గారి ఇంటికి వెళ్ళారు. అండర్లైన్ ద వర్డ్ వితౌట్ ఎనీ నోటీస్. మాతో పాటు మీరు వచ్చేయాలి, మీరు అరెస్ట్ అవుతున్నారు అండర్ సెక్షన్ బిఎన్ఎస్ 105-118 ఆఫ్ 1. అల్లు అర్జున్ గారు నాకు అట్లీస్ట్ డ్రెస్ చేంజ్ చేసుకోవాలని చెప్పి పైకి వెళ్తే నన్ను ఒంటరిగా పైకి కూడా పంపించలేదు. బెడ్రూమ్ వరకు పోలీస్ వాళ్ళు వచ్చి నన్ను తీసుకొని వెళ్లారు అని చెప్పి మీ అందరికీ తెలిసింది. అక్కడ నుంచి చిక్కడపల్లి స్టేషన్ కి వెళ్ళడం జరిగింది. పోలీస్ స్టేషన్ లో అవన్నీ కార్యక్రమాలు కంప్లీట్ చేసుకుని గాంధీ హాస్పిటల్ తీసుకెళ్లారు. గాంధీ హాస్పిటల్ తీసుకెళ్ళడానికి కారణం ఏంటంటే ఒకవేళ జడ్జి దగ్గర ప్రజెంట్ చేసినప్పుడు జడ్జి సడన్ గా రిమైండ్ అంటే డైరెక్ట్ గా మీరు అరెస్ట్ అని చెప్తే తిను ఫిట్ గా ఉన్నాడా లేదా అని చెప్పి చూయించుకోవడానికి తన మెడికల్ రిపోర్ట్ కోసం గాంధీ హాస్పిటల్ తీసుకెళ్లారు. అల్లు అర్జున్ గారి పర్సనల్ అడ్వకేట్స్ వీళ్ళంతా కూడా హైకోర్టులో క్వాష్ కోసం బెయిల్ కోసం వాళ్ళ ప్రయత్నంలో వాళ్ళు లంచ్ పిటిషన్ తిను అరెస్ట్ అవ్వకుండా చూసుకునే ప్రయత్నంలో అడ్వకేట్స్ ఉన్నారు. ఇవి రెండు ఎట్ ఎ టైం సిచ్యువేషన్స్ జరుగుతా ఉన్నాయి. ఇంటరిమ్ బెయిల్ తీసుకొచ్చినప్పటికీ మైనర్ టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని చెప్పి ఖైదీ నంబర్ 7697 అనే నంబర్ తో అల్లు అర్జున్ గారు ఒక నైట్ చెంచల్గూడ జైల్లో ఉండడం జరిగింది. ప్రతిపక్ష పార్టీలు ఏమంటున్నారంటే కావాలని చెప్పి ఫ్రైడే రోజు నోటీస్ ఇవ్వకుండా అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేస్తే సాటర్డే అండ్ సండే కోర్ట్ క్లోజ్ ఉంటుంది. ఖచ్చితంగా 3 రోజులు జైల్లో ఉండాల్సినటువంటి పరిస్థితి అల్లు అర్జున్ గారికి వస్తుంది. ఇది కావాలని టార్గెట్ చేస్తున్నారు, బ్లేమ్ కూడా చేసేసారు. బీఆర్ఎస్ నాయకుడు కేటీఆర్ గారు తన ట్విట్టర్ లో పరోక్షంగా అయినప్పటికీ అల్లు అర్జున్ గారి వల్లనే తను చనిపోయాడని చెప్పి చెప్తున్నప్పుడు రీసెంట్ గా మీరు చేసినటువంటి హైడ్రా వల్ల ఒకరిద్దరు చనిపోయారు కదా, రేవంత్ రెడ్డి గారిని కూడా జైల్లో వేయాలా ఒక ఉద్దేశం పూర్వకంగా ట్వీట్ చేయడం జరిగింది. కానీ అల్లు అర్జున్ గారి వర్షన్ ఏంటంటే నాకు నెక్స్ట్ డే వరకు ఏం జరిగిందో తెలీదు, ఇది ఒక అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్. అక్కడ నేను బయటికి వచ్చి వీళ్ళందరికీ హాయ్ చెప్పడానికి కారణం నేను బయటికి రాకపోతే వీళ్ళెవ్వరు కూడా కదలట్లేదు, నేను బయటికి వచ్చి చూస్తేనే నన్ను చూసి వాళ్ళు కొంచెం మూవ్ అవ్వడం స్టార్ట్ అవుతారు, అదే కారణంగా బయటికి రావడం జరిగింది. నేను థియేటర్ లోపలికి వెళ్ళిన తర్వాత రేవతికి గాని తన కొడుకు గాని ఆ జరిగినటువంటి సంఘటన నా వరకు రాలేదు. లాస్ట్ కు నేను వెళ్లిపోయేటప్పుడు కూడా మా టీం వాళ్ళు ఎవరో వచ్చి నాకు ఆ క్రౌడ్ గ్యాదరింగ్ ఎక్కువ అయిపోయింది, కంట్రోల్ తప్పిపోతుంది పోలీస్ వాళ్ళ చేతిలో నుండి అని చెప్పడం తోటి నేను అక్కడ నుంచి వెళ్లిపోయాను అని చెప్పడం జరుగుతుంది. అల్లు అర్జున్ గారు చాలా తక్కువ సమయం ఉన్నా నేను అక్కడ అని చెప్పి చెప్తున్నారు. కాకపోతే విజువల్స్ మాత్రం అల్లు అర్జున్ గారి జాతర సీన్ అంటే ఆల్మోస్ట్ 2.5 hours తర్వాత వచ్చినటువంటి జాతర సీన్ ని ఎంజాయ్ చేస్తున్నటువంటి విజువల్స్ మన కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. ఆ రోజు నైట్ సెలబ్రేషన్స్ జరిగినాయి. ఓవర్ ద నెక్స్ట్ డే పొద్దున్న లేచి ఆల్రెడీ ఢిల్లీ ఈవెంట్ ఆర్ సమ్ ఈవెంట్ కి నేను ఆల్రెడీ వెళ్లిపోతున్న సమయంలో ఈ విధంగా నిన్న ఇది జరిగింది అని చెప్పి నా దృష్టికి రావడం జరిగింది. నేను చాలా బాధపడ్డాను. ఈవెంట్ ని క్యాన్సిల్ చేసుకోలేక ఆ ఈవెంట్ కి వెళ్ళడం జరిగింది. దాని తర్వాత ఆల్మోస్ట్ 10 days నాకు అసలు ఏ ఈవెంట్ కి గానీ సక్సెస్ సెలబ్రేషన్స్ గానీ నేను వెళ్ళలేదు. అల్లు అర్జున్ గారు చెప్తున్నారు. అల్లు అర్జున్ గారు చెప్పిన వర్షన్ లో నాకు తెలీదు అని చెప్తున్నారు. పోలీస్ వాళ్ళు చెప్పినటువంటి వర్షన్ లో అల్లు అర్జున్ గారికి మేము చెప్పినప్పటికీ సినిమా పూర్తి చేసుకున్నాక వెళ్ళను అంటే ఒక చావుని కూడా లెక్క చెయ్యలేదు అని పోలీస్ వర్షన్ వాళ్ళు చెప్తున్నారు. అక్కడ నెటిజన్స్, ఇక్కడ ఆపోజిట్ పార్టీస్ సోషల్ మీడియాలో రేవంత్ రెడ్డి గారి పైన పెడుతున్నటువంటి కామెంట్స్, పోలీసు వ్యవస్థ మీద పెడుతున్నటువంటి కామెంట్స్ ఇవన్నీ చూసి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో చాలా స్పష్టంగా ఈ ఇష్యూ గురించి చెప్పడం జరిగింది. మరి మేము కేసులు వేయొద్దు, తనను అరెస్ట్ చేయొద్దు అంటే సెలబ్రిటీలకు ఒక రూలు, సామాన్యులకు ఒక రూలు ఉంది అని చెప్పి లా నుంచి మాకు చెప్పుండి మేము అట్లా ఫాలో అవుతాం అని కొంచెం కోపం దురుసుగా కూడా చెప్పిండు. అల్లు అర్జున్ గారు రోజు నైట్ జైల్లో ఉన్నారు కదా, అక్కడ నుంచి ఇంటికి రావడం, సినీ ప్రముఖులంతా అల్లు అర్జున్ గారి దగ్గరికి వచ్చి కలవడం, అవన్నీ విజువల్స్ సోషల్ మీడియాలో పెట్టడం, దానిపైన కూడా రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. తనకి ఏం జరిగిందని చెప్పి మీరు అందరూ కూడా వెళ్లి తనను పరామర్శిస్తున్నారు. ఒక భర్త భార్యను కోల్పోయాడు, ఒక పిల్లలు తన తల్లిని కోల్పోయారు, ఆ చిన్న బాబు వెంటిలేటర్ పైన ఉన్నటువంటి పరిస్థితి, తనను చూడడానికి ఎవరు రావట్లేదు అధ్యక్ష అని చెప్తూ రేవంత్ రెడ్డి గారు దీనిపైన కూడా కొంచెం ఫైర్ అన్నట్టుగా అనిపించింది. ఓయూ జేఏసీ పేర్లతో అల్లు అర్జున్ గారి ఇంటి పైన దాడి చేయడం కూడా మనం చూసినాం. కానీ వాస్తవానికి అల్లు అర్జున్ గారు వాళ్ళ తండ్రి భాస్కరే చెప్తున్నారు, నా కొడుకు జాయిన్ అయిన సెకండ్ డే నుంచి మెడికల్ సపోర్ట్ అంతా నాకు అల్లు అర్జున్ గారు ఇస్తున్నారు
అల్లు అర్జున్ గారి టీం నా దగ్గరనే ఉందని చాలా స్పష్టంగా చెప్పారు. మరి అల్లు అర్జున్ గారు చూడ్డానికి ఎందుకు వెళ్ళలేదు అంటే తన పక్కన ఉన్నటువంటి అడ్వకేట్స్ నీ పైన ఇప్పుడు వాళ్ళు కేసు వేసిర్రు, కేసు ఉన్నప్పుడు నువ్వు అక్కడికి వెళ్ళొద్దు, ఇవి నీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అని చెప్పి చాలా స్ట్రిక్ట్ గా చెప్పడం జరిగింది. అందుకే అల్లు అర్జున్ గారి ప్రెస్ మీట్ లో కూడా మీరు చూసినట్టయితే ఆ ముంగటున్నటువంటి ఆ జర్నలిస్టులు గానీ యాంకర్లు గానీ అడిగినటువంటి క్వశ్చన్స్ కి తన క్లారిటీ ఇవ్వట్లేదు. నేను చాలా ఎడ్జ్ లో ఉన్నాను, కొంచెం ఏదైనా స్లిప్ అయినా మళ్ళీ నా పైన కేసులు పడే అవకాశాలు నేను చాలా ఇండైరెక్ట్ గా చెప్పేసి క్లియర్ గా. దీనికన్నా కొంచెం ముందు అల్లు అర్జున్ గారు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు అని చెప్పి పేరు మర్చిపోయిండు. ఆ పేరు మర్చిపోయినందుకు కక్ష సాధింపు రాజకీయాలు చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు అని చెప్పి కూడా చాలా మంది ప్రతిపక్ష పార్టీ నాయకులు కూడా అన్నట్టు విజువల్స్ కూడా మన కళ్ళ ముందు ఉన్నాయి. ఏసీపీ విష్ణుమూర్తి అనే ఒక సస్పెండ్ అయ్యారంట తెలీదు, టార్గెట్ చేసి అల్లు అర్జున్ గారి గురించి మాట్లాడడం జరిగింది. ఒక వ్యక్తి తప్పు చేసినప్పుడు ఆ చేసిన తప్పు గురించి మనం మాట్లాడొచ్చు, ఒకవేళ తన తప్పు అయితే అండ్ తప్పు అని నిర్ధారించేది మనం కాదు, కోర్టు నిర్ధారించేంత వరకు నువ్వు తప్పు చేసినావు అని చెప్పలేము, నువ్వు తప్పు చేయలేదని చెప్పాలి. ఇప్పుడు ఈ రోజు కూడా నా వీడియోలో చాలా స్పష్టంగా జరిగిందే చెప్పే ప్రయత్నం చేస్తున్నా కానీ ఐఎమ్ నాట్ డిసైడింగ్ తప్పు చేసిండా లేదా అని చెప్పాల్సింది కోర్టు, న్యాయ వ్యవస్థ. ప్రాంతీయ భేదం కూడా తీసుకొని రావడం జరిగింది. ఇంత టార్గెట్ చేయడం మాత్రం నాకు మంచి అనిపించింది. పోలీస్ వాళ్ళ యొక్క ఇంటెన్షన్ కూడా ఏంటంటే అల్లు అర్జున్ గారు ముందుకు వచ్చి మాట్లాడినటువంటి మాటలు ఏవైతే పోలీస్ వాళ్ళు వచ్చారు నన్ను ముందుకు వెళ్ళమని చెప్తున్నారు, నేను అవన్నీ చూసుకొని ముందుకు వెళ్తున్నాను అంటే ఇండైరెక్ట్ గా పోలీస్ వాళ్ళని ఎక్కడ బ్లేమ్ చేస్తున్నాడా అనే ఇంటెన్షనల్ లో పోలీస్ వాళ్ళు ఆ స్టేట్మెంట్ అన్ఫార్చునేట్ గా జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్ అనే స్టేట్మెంట్ ని రిసీవ్ చేసుకోలేకపోతున్నారు. అల్లు అర్జున్ గారు బయటికి వచ్చి ఇచ్చే క్లారిటీస్ వల్ల కూడా ఈ కేసు ఇంకొంచెం స్ట్రాంగ్ అవుతుంది, అంటే ఎయిర్ టైట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ విషయం పైన రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా కోర్టు లా దాని పని అది చేసుకుంటూ పోతుంది. సో వి వెంకట్ రమణారెడ్డి గారు అంటే దిల్ రాజు గారు రీసెంట్ గానే ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా చార్జ్ తీసుకున్నారు. సో తను రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడినప్పుడు మాట్లాడుతూ సినీ ప్రముఖులందరూ వచ్చి తను ఒక్కరోజు జైలుకి ఒక రాత్రి జైలుకి పోయి వస్తేనే అందరూ వచ్చి కలిసిరు, ఈ బాబు దగ్గరికి ఎవరు పోరా అని చెప్పి ప్రశ్నించిండు. సో అది ఉద్దేశంలో పెట్టుకొని వెళ్లి కలవడం జరిగిందా, లేకపోయి ఉంటే వెళ్దామని చెప్పి ముందు నుంచే అనుకోని తను పెద్ద మనిషిగా వచ్చిందో తెలియదు కానీ దిల్ రాజు గారు కిమ్స్ హాస్పిటల్ కి వెళ్ళడం జరిగింది. వెళ్లి దాదాపు 2 కోట్ల రూపాయలు, మన అల్లు అర్జున్ గారు 1 కోటి రూపాయలు, మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు 50 లక్షలు, సుకుమార్ గారు 50 లక్షలు, 2 కోట్ల రూపాయలు వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా మీ వెంట మేము ఉంటామని చెప్పి వాళ్ళకు నమ్మకం ఇవ్వడం జరిగింది. బాబు రికవరీ ఫాస్ట్ గా అవ్వాలని మేము కూడా కోరుకుంటున్నాం అని చెప్పి మీడియా ముఖంగా దిల్ రాజు గారు చెప్పడం జరిగింది. ఇప్పటి వరకు ఫిలిం కి సంబంధించినటువంటి పెద్ద మనుషులు ఎవరైనా గానీ అప్పుడున్నటువంటి ప్రభుత్వం తోటి మంచి రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తారు. మనం ఒక ముందు అడుగు వేయాలంటే ప్రభుత్వం సపోర్ట్ ఉండాలి. సో ప్రభుత్వం తోటి ఖచ్చితంగా గుడ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలనుకుంటారు. దాదాపు ఒక 21 మంది ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు, హీరోలు, నెక్స్ట్ ఇప్పుడు ఇంకొన్ని రోజుల్లో రిలీజ్ అవుతున్నటువంటి సినిమా హీరోలు అందరూ కూడా వెళ్ళి సీఎం రేవంత్ రెడ్డి గారు అపాయింట్మెంట్ తీసుకోవడం, అల్లు అరవింద్ గారు కూడా ఉన్నారు, వీళ్ళందరూ కూడా వెళ్ళి రేవంత్ రెడ్డి గారిని కలవడం జరిగింది, చర్చించుకోవడం జరిగింది. దానికి సంబంధించినటువంటి కొన్ని విజువల్స్ బయటకు వచ్చినాయి. బయటకు వచ్చి దిల్ రాజు గారు ఆనందంతో మాకు మంచి డిస్కషన్ జరిగింది, మా డెవలప్మెంట్స్ గురించి ఆయన మాట్లాడడం జరిగింది, డెవలప్మెంట్ చేయండి, హాలీవుడ్ వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి షూటింగ్స్ చేసే అంత డెవలప్మెంట్ అవ్వాలి, దానికి సంబంధించి దృష్టి పెట్టండి, ప్రభుత్వం సహకరిస్తుంది, దీనికన్నా ముందు కాంగ్రెస్ లో ఏ సీఎం ఉన్నా కూడా సహకరించండి, మేము కూడా ఖచ్చితంగా నేను కూడా సహకరిస్తా అని చెప్పి చెప్పడం జరిగిందని చెప్పి దిల్ రాజు గారు చాలా క్లారిటీగా చెప్పినప్పటికీ కూడా వెనుకున్నటువంటి ఫేసెస్ లో కొంచెం డల్నెస్ ఉంది, ఎందుకో నిరాశ పొందుతున్నారు అని చెప్పి కింద నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. అన్సాటిస్ఫైడ్ మీటింగ్ ఖచ్చితంగా జరిగింది అని చెప్పి చెప్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో చెప్పినటువంటి మాట ఏదైతే ఉందో, నేను కుర్చీలో కూర్చునేంత వరకు ఈ బెనిఫిట్ షోలు అనేవి ఉండవు అధ్యక్ష అని చెప్పిండు. వీళ్ళతో మీటింగ్ లో కూడా మీటింగ్ వెళ్ళడానికి ప్రధానమైన ఉద్దేశము దయచేసి బెనిఫిట్ షోస్ ఇవ్వండి, మేము కొంచెం జాగ్రత్తలు మేము కూడా పాటిస్తాము అని చెప్పి అడగడానికి వెళ్ళినట్టున్నారు. కానీ అక్కడికి వెళ్ళంగానే వాళ్ళు మాట్లాడక ముందే అసెంబ్లీలో చెప్పినట్టుగానే నేను ఇవ్వను, ఇంకేదన్నా మాట్లాడదాం అనుకుంటే మాట్లాడండి అన్నట్టుగా చర్చలు జరిగినాయి అన్నట్టు బయట మాట్లాడుకుంటా ఉన్నారు. నాకు ఈ మీటింగ్ సంబంధించి రేవంత్ రెడ్డి గారు తీసుకున్న ఒక రెండు డిసిషన్స్ చాలా మంచి అనిపించినాయి. అందులో ఒక డిసిషన్ ఏంటంటే ఐపీపీ, ఇన్వెస్టిగేషన్, ప్రమోటింగ్, పార్టిసిపేట్. సో దీంట్లో డ్రగ్స్ నియంత్రణ రాష్ట్రంగా తెలంగాణని మార్చడానికి మీరు ఫేస్ వాల్యూ ఉన్నటువంటి హీరోలు గానీ వీళ్ళందరూ ముందుకు వచ్చి ఫ్రీగా ప్రమోట్ చేయాలి, మీ సినిమాలకు ముందు ప్రమోట్ చేసినటువంటి వీడియోలను ప్లే చేయాలి, డ్రగ్స్ కి దూరంగా ఉండండి చెప్పాలి, పీపుల్ నెగిటివిటీ ఎఫెక్ట్ ఏదైతే ఉంటుందో ఆ ఎఫెక్ట్ నుండి మీరు అందరూ మీ సినిమాలో ప్రభావితం చేయకుండా చూసుకోవాలి అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పిండంట. మంచి అనిపించినటువంటి విషయమే, ఎందుకంటే ఈ మధ్య కాలంలో 9th 10th పోరలు కూడా డ్రగ్స్ కి అలవాటు పడుతున్నటువంటి విషయం అందరికీ తెలిసిందే. రెండో విషయం ఏంటంటే టికెట్
సర్టిఫికేట్స్ హైక్ చేస్తాం, పర్మిషన్లు ఇస్తాం, చేసుకోండి. కానీ దాంట్లో నుండి సెస్ ట్యాక్స్ అని చెప్పి కొత్తగా పెడతాము. అది దేనికి యూజ్ చేస్తామంటే మధ్య తరగతి, దిగువ మధ్య తరగతి ఈ హాస్టల్ గానీ ఎడ్యుకేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం హైక్స్ చేసిన తర్వాత సెస్ ట్యాక్స్ వల్ల వచ్చినటువంటి బెనిఫిట్స్ తోటి మేము ఈ ఎడ్యుకేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి సంబంధించి డెవలప్మెంట్ కోసం యూజ్ చేస్తాము అని చెప్పి చెప్పడం జరిగిందంట. సో ఈ రెండు విషయాలు నాకు నచ్చిన. డీజీపీ జితేందర్ గారు కూడా ఆ మీటింగ్ కి అటెండ్ అయినట్టుగా మనకు తెలుస్తా ఉంది. ఈ హీరోలు సినిమా చూడడానికి వెళ్ళొచ్చా అనే దానిపైన చాలా క్లారిటీగా క్లియర్ గా ఏం చెప్పిండంట అంటే వెళ్ళండి, కానీ మీ వెంటున్నటువంటి బౌన్సర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళు కరెక్ట్ గా లేకపోతే ఖచ్చితంగా వాళ్ళు ఏం తప్పులు చేసినా, ఏం మిస్టేక్ చేసినా ఆ ప్రభావితం మీ మీద పడుతుంది, ఖచ్చితంగా మీరే రెస్పాన్సిబిలిటీ దానికి అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పడం జరిగిందంట. సినీ నటులు కూడా రేవంత్ రెడ్డి గారిని కొన్ని విషయాలలో అప్రిషియేట్ చేయడం జరిగింది. ముఖ్యంగా 39 మంది ట్రాన్స్జెండర్ ని ఈ ట్రాఫిక్ సెగ్మెంట్ లో వాళ్ళు అపాయింట్ చేయడం పైన అప్రిషియేట్ చేయడం జరిగింది. సినిమా ప్రభుత్వం కలిసి ఉంటేనే బాగుంటుంది అనే ఉద్దేశపూర్వకంగానే మంచి మీటింగ్ జరిగింది అన్నట్టుగా బయటకు వచ్చి దిల్ రాజు గారు చెప్పడం జరుగుతుంది. అల్లు అర్జున్ గారి కేసు క్లోజ్ అయిపోయిందా, ఇక మళ్ళీ ఉండదా అనే ఒక క్వశ్చన్ మార్క్ ఉంది కదా. ఏం లేదండి, జనవరి 12వ తారీఖు నాడు చాలా స్పష్టంగా మన అందరికి తెలుస్తుంది ఏమైతే. ఆ రోజు కోర్ట్ హైరింగ్ ఉందన్నమాట అల్లు అర్జున్ గారికి. అంటే తన బెయిల్ ఏదైతే ఇంటరిమ్ బెయిల్ ఏదైతే ఉందో ఆ బెయిల్ కి సంబంధించి ఆ రోజు ఎక్స్టెండ్ అవుతుందా, లేదంటే కాష్ అవుతుందా కేసు. కాష్ అంటే నథింగ్ బట్ కొట్టివేస్తారా, లేకపోతే ఆ బెయిల్ ని రద్దు చేసేస్తారా, మళ్ళీ జైలుకి వెళ్లే అవకాశాలు ఉన్నాయా, ఇవన్నీ కూడా ఒక క్వశ్చన్ మార్క్స్. పోలీస్ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఎవిడెన్స్ లు 10,000 ఫుటేజ్ మేము తీసుకున్నాము అని చెప్పి వాళ్ళు స్పష్టంగా చెప్తున్నారు. ఎవిడెన్స్ లు వాళ్ళ ముందు పెడతారో జడ్జి ముందు. అండ్ వీళ్ళ సైడ్ నుంచి నిరంజన్ గారు కావచ్చు, అశోక్ గారు కావచ్చు, వీళ్ళిద్దరు ఎవరైతే అల్లు అర్జున్ గారి అడ్వకేట్స్ వాళ్ళు ఏం ప్రొవైడ్ చేస్తారో, పోలీస్ వాళ్ళు ప్రొవైడ్ చేసినటువంటి 9.5 minute వీడియో అల్లు అర్జున్ గారికి ఉన్నటువంటి ఇంటరమ్ బెయిల్ ఏదైతే ఉందో దాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తుందా, ఎక్స్టెండ్ చేయగలుగుతుందా, లేకపోతే రద్దు చేసేసి అల్లు అర్జున్ గారికి పడాల్సినటువంటి శిక్షలు పడేలా చేస్తుందా, ఉన్నటువంటి ఎవిడెన్స్ అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ గా మారింది. మీ అందరికి తెలుసు లాస్ట్ నా ఒపీనియన్ నేను ఇస్తానని. అంటే ఒక కేసు ఆల్రెడీ జరుగుతున్నప్పుడు మన ఒపీనియన్స్ మనం ఇవ్వద్దు, జరిగింది జరిగినట్టుగా చెప్పాలి. సో నేను ఆ కేసు గురించి మాట్లాడదలుచుకోలేను. నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే ఈ ఒక్క ఇన్సిడెంట్ ఏదైతే ఉందో ఇది ఒక్కటి జరగకపోయి ఉంటే ఆ బాబు మంచి ఉండేవాడు, ఆ అమ్మాయి రేవతి తను బ్రతికి ఉండేది. ఇది ఒక్కటి జరగకపోయి ఉంటే జస్ట్ మీరు ఇమాజిన్ చేయండి. ఈ రోజు పుష్ప 2 ఇది జరిగింది, ఇది జరిగినాక కూడా ఇది చెప్పట్లేదు, ఇది జరగకపోయి ఉంటే మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో నుంచి ఒక సినిమాని ఈ రోజు ఏ స్థాయిలో ఉంది అంటే ఒక నేషనల్ స్థాయికి మన తెలుగు మన ప్రత్యేకత ఇది మళ్ళీ రిప్రజెంట్ చేసిండు అల్లు అర్జున్. ఆ రోజు బాహుబలి, ఈ రోజు పుష్ప 2 బాహుబలి రికార్డ్స్ ని కూడా బ్రేక్ చేస్తుంది అండ్ దంగల్ రికార్డ్స్ ని కూడా బ్రేక్ చేస్తుంది అని చెప్పి అంచనా వేస్తున్నారు కొంతమంది నెటిజన్లు. కానీ ఏదేమైనప్పటికీ ఇంత పెద్ద సిచ్యువేషన్ జరిగింది, ఒక ప్రాణం పోయింది, ఈ రోజు ఇంకో ప్రాణం కొట్టుమిట్టులాడుతుంది హాస్పిటల్లో. ఈ బాధాకరమైన సిచ్యువేషన్స్ లో వాళ్ళు ఈ థింగ్స్ ని మాట్లాడడం కరెక్ట్ కాదేమో అనిపించింది. బట్ యూ పీపుల్ ను నేను కొంచెం ఓపెన్ గానే మాట్లాడతా, ఏమున్నా ఓపెన్ గా చెప్తా, అది కాకపోయి ఉంటే బాగుండే అని అనిపించింది. సో అది నా ఒపీనియన్. సో ఈ విషయాన్ని చాలా క్లియర్ గా మీకు చెప్పాలనుకున్నా, మీకు చెప్పే ప్రయత్నం చేసిన. సో ఇందులో ఎవరు తప్పు ఉంది, అసలు ఏం జరిగింది ఏంటి అనేది మీపై వదిలేస్తున్నా. మీరు కింద కామెంట్ లో పెట్టండి. నేను ఒకవేళ ఇన్ఫర్మేషన్ ఏమన్నా కొంచెం అక్కడిక్కడ ఏమైనా చెప్పి ఉంటే కూడా ఖచ్చితంగా రీకరెక్ట్ చేయండి, నేర్చుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నా. ఏదేమైనప్పటికీ 8 years బాబు శ్రీతేజ కోలుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. తను కోలుకొని తన మంచి భవిష్యత్తు, ఇప్పుడు ఇండస్ట్రీ అంతా కూడా వాళ్ళకు ఖచ్చితంగా బ్యాక్ ఎండ్ ఉంటారు, బ్యాక్ బోన్ ఉంటారు, ఖచ్చితంగా మంచి భవిష్యత్తు అయితే ఉంటది. వాళ్ళ తల్లి అయితే చనిపోయింది, కానీ అట్లీస్ట్ బాబు కన్నా మంచి జీవితం ఉండాలని కోరుకుంటున్నా. ఇలాంటి విషయాలు, మరిన్ని విషయాలు మీ ముందుకు తీసుకురావడానికి ఎప్పుడు వేదాంత్ నా వాయిస్ మీకోసం రేజ్ చేయడానికి రెడీగా ఉంటా. అండ్ రానున్న కేసెస్ లో అయితే ఇప్పుడు పర్సనల్ గా నా వరకు వచ్చినటువంటి కొన్ని జీవిత కథలను మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా. అందులో చాలా కథలు ఇప్పటివరకు నా దగ్గరికి వచ్చాయి, ఆ కథలను మీ ముందు పెడతాను. ఇప్పటి వరకు జరిగిందంతా కూడా సమాజంలో జరిగిన విషయాలు మీ ముందు పెట్టాను. ఈ రోజు ఒక జీవితంలో జరిగిన కథను, మీ అందరికీ తెలియని కథలను మీ ముందు పెట్టే ప్రయత్నం చేస్తాను. Until then, keep smiling. Signing off, Vedant. Jai Hind.